ఇప్పుడు ఈ ఈ అక్క అక్క పేరు కల్వకుంట్ల కవితక్క. కేసీఆర్ బిడ్డే. కేసీఆర్ కున్న ఒక్కగానొక్క బిడ్డే. నాయన ఎంపీ పదవి ఇస్తే ఎంపీ చేసింది, ఎమ్మెల్సీ ఇస్తే ఎమ్మెల్సీ నడుస్తుంది, ఇంకేం రాజీనామా గీజీనామా ఏం కాలే, అక్కడేం యాక్సెప్ట్ చేయలే. సో ఇప్పుడు ఎట్లా అంటే ఇంకా నాకేమో ఆ స్టేట్మెంట్ వాడొచ్చో వాడరా అనిపిస్తుంది. నెత్తిన పెట్టుకుంటున్నంట ఎగిరితా అంటారంట. ఇప్పుడు కేసీఆర్ నెత్తిన పెట్టుకున్న బిడ్డ అని అక్క ఎగిరితా అంటాన్ని. బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడమే లక్ష్యం, బీఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్ చేయడమే లక్ష్యంగా అక్క రాజకీయం కొనసాగుతుంది. ప్రజల కోసం ఏం లేదు. ఇంకా ఇగో నిరంజన్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చాలు వేస్తుందట. అబ్బా అక్క మంచిగానే బొట్టు పెట్టింది, వాచ్ అట మిస్ అయిందట. నిన్న మా అన్న కానీ అన్నాడు వాచ్ మిస్ అయిందట. అక్క సేమ్ మన జయలలిత అక్క లెక్క ట్రై చేస్తుంది కానీ వర్కౌట్ అవుతలేదు. జయలలిత అక్క ఇంత పాపాత్మైన స్టేట్మెంట్ చేయలే కదా, పుచ్చాలు వేస్తుందంటే మనం మలిగాంధీ పెట్టాడు అందరూ కొడతా అనుకుంటుంది అక్క. మలిగా అంటే లంగ కాబట్టి మేము ఒప్పుకున్నాం అక్క, ప్రజలు మిగతా వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? పోనీ ఇదే పుచ్చలు వేసేది బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు పుచ్చలు లేపలేకపోయింది అక్క అంటే అప్పుడు పదవుల కోసం పెదాలు మూసుకున్నదా? ఇప్పుడు పదవులు ఇస్తలేరు కాబట్టి ఎలగొట్టిరు కాబట్టి ఇప్పుడు నోరు తిరుగుతాందా? ప్రజలు అడుగుతారు కదా అక్క. అంగడి స్థలాలను కబ్జా చేసి నిరంజనట 3 ఫామ్ హౌస్లు కట్టుకున్నాడు. మరి మన ప్యాలెస్ మనం ఏం రెక్కల కష్టం చేసి వచ్చింది? మన ప్యాలెస్ మనం చూడలేదా అక్క? మనం ఏం కష్టం చేసినాం? ఆయన అవినీతిని కప్పిపుచ్చిన హరీష్ రావట ఎటు పోయినా బావ పేరు మాత్రం వదిలిపెట్టదు. మీడియా ద్వారా పెద్దసారి దృష్టికి తీసుకెళ్తా అంటుంది. నిరంజన్ రెడ్డి కారణంగా వనపర్తి స్థానంలో బీఆర్ఎస్ ఇక ఎన్నటికీ గెలవదు. అబ్బా ఎక్కడి ప్రేమ పార్టీ పైన, బీఆర్ఎస్ పార్టీ పైన జాగృతి గెలుస్తుందా? నెక్స్ట్ టైం చెప్పరాదక్క మాట్లాడినా. ఎప్పటికీ గెలవట బీఆర్ఎస్ పార్టీ వనపర్తిలో. కాంగ్రెస్ గెలుస్తాడని చెప్పు, లేకపోతే రేవంత్ రెడ్డి గెలుస్తాడని చెప్పు. నువ్వు చెప్పే మాటల వెనుక నీ ఆంతర్యం ఏంది, నీ ఆలోచన విధానం ఏంది ప్రజలకు సింపుల్గా, అది పెద్ద గొట్టు ప్రశ్న ఏం కాదు, సింపుల్ అర్థమవుతుంది ఆన్సర్ ప్రజలకు. ఇంకో ఈయన అంటాడు అడ్డంగా బుక్ అయి జైలుకి వెళ్ళి లిక్కర్ రానట. గత ఎన్నికల్లో ప్రజల ముందు మాకు తలవంపులు తప్పలే, ఎవరి మెప్పు కోసం ఈ ఆరోపణలు రేవంత్ రెడ్డి కోసమే, చేతనైతే నిరూపించాలి, కవితకు సభ్యత సంస్కారం లేవు. అబ్బో గజనే వేసుకున్నాయి, లిక్కర్ రానని పెట్టిండు. ఇప్పుడు నిరంజన్ రెడ్డి రేపో మాపో కేసీఆర్ బయటకు వస్తాడు, పుసుకున ముఖ్యమంత్రి అవుతాడు. ఇక మళ్ళీ బిడ్డ తండ్రి ఒకటవుతాడు, కుటుంబం ఒకటవుతుంది. నువ్వు పరాయి, నీకు అవసరం ఆయన పంచాయతీలు వెళ్ళి నీకు ఏమిటికా? రేపు వాళ్ళంతా ఒకటైతే నిన్నే ముడి మీద నిలబడతారు. లిక్కర్ రానని తండ్రికి తన బిడ్డ పైన ప్రేమ ఉండదా? ఎన్ని చెప్పినా కన్నపేగే నువ్వెంత మొత్తుకో ఏమన్నా చెయ్యి. ఇంకా నువ్వు కేసీఆర్ని ఇంకా ఏమన్నా అన్ని తన బిడ్డను తాను దూరం చేసుకోడు. మరి నిరంజన్ రెడ్డి రేపు పానకంలో పుడక లెక్క నువ్వు ఎగురుతాను, నీ పని అవుతుంది. పుచ్చలు వేస్తుంది అంటాను ముందే అక్క, జాగ్రత్త, లేచినా లేవగాలి ముందే డేంజర్ అక్క, ఏందనుకుంటున్నావు? సో అక్కగారు అయితే చాలా సక్సెస్ఫుల్గా ప్రయత్నం చేసింది. మరి నిరంజన్ రెడ్డి అంటే పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నంట, జర జాగ్రత్తనే మాట్లాడకట్లా, మంచిది కాదు నీకే. ఇక మరి ఈ మాటల వెనుక ఆంతర్యం ఏంది మీరు అడగవచ్చు. ఏబిఎన్ రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి, ఇది తెలంగాణ జ్యోతి కాదు. అక్క తెలంగాణ తెచ్చిన కేసీఆర్ బిడ్డ, మరి తెలంగాణ కోసం మాట్లాడలే అక్క, ఆంధ్రజ్యోతి కోసం మాట్లాడుతుంది, లేదంటే వెలుగు కోసం మాట్లాడుతుంది. ఇంకా అంతో ఎంతో ఈనాటి నాకు నచ్చిన విషయం అంటే ఈనాడు పేపర్లో ఈ వార్తలు వస్తలేవు కవితక్కవి. సో కొంచెం ఒప్పుకోవచ్చు ఆ విషయంలో ఈనాడు పేపర్ని. అంటే ఈ చండాలమైన రాజకీయాలు కొంచెం దూరం కూడా అంతే కొంచెం. మరి ఇప్పుడు ఆ గూడెం మైపాలరెడ్డి తమ్ముడు 80 కోట్లు ఎత్తుకపోయింది రాసినాడా వీడు రాయడు. అబ్బో నాయన అమ్మో అటు రాస్తే మళ్ళీ తేడా పడదు. గూడెం మైపాలరెడ్డి ఈ దొంగరాకుడు కళ్ళ కనపడడు, కలవకుండా కవితకే కనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ను డ్యామేజ్ చేయాలనుకున్న ఏకైక ఆధారం కదా. సో చివరి ఆధారంగా అక్కని వాడుకుంటారు రాజకీయంగా. మరి చివరకు మరి అక్క బతికేమైతే చూడాలి. 2 పావుల కాలు పెడుతుంది, అటు రేవంత్ రెడ్డి అంటారు, అటు కేసీఆర్ అంటుంది, ఎటు కాకుండా ఆగమైతే కొడుతుంది. HILT విధానంలో ఇన్సైడర్ ట్రేడింగ్ పారిశ్రామికవేత్తలతో ముందుగానే కాంగ్రెస్ ముఖ్య నేతలు ఒప్పందాలు జరిగినాయి.
టీజీఐఐసి ధరలు కాదని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ధరలు అదే మతలబు లక్షల కోట్ల భూమిని దోచేసే యత్నం. దేశంలోనే భారీ కుంభకోణం ఇది. బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. బతికేవరా బీజేపీ వాళ్ళు, ఇందులో లేరేమో పీకిరేమో అనుకున్నా, ఉన్నారా నీ అమ్మ నయమే అంటారా. చేతులు కాలినాక 6 నెలలకు వచ్చాట, చేతులలో పట్టరు, చేతులు కాలినాయని ఆకులు పెడతారట. ఏలటి మహేశ్వర్ రెడ్డి గారు బీజేపీలో ఎవరు లేరా? లక్షల కోట్లు కుంభకోణం అంటారు. మీరేమైనా బయటకు వచ్చి ప్రజల తరఫున ప్రశ్నిస్తురా? నాకేడా కనపడలేదు సారు. ఏదో ఇప్పుడు వాళ్ళు రోజు 9,292 ఎకరాలు 5 లక్షల కోట్ల స్కామ్ 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 అని అర్వంగా ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అబ్బో లక్షల కోట్లు దొబ్బి ఉంటారు. అవ్వ పెళ్ళి అంతా అయిపోయినాకట తిండికి వచ్చిరట. గట్టినే ఉంది ముచ్చట, అంతా అయిపోయిందట. వాళ్ళు మాట్లాడే కాదు మాట్లాడరు. అందరికీ అభివృద్ధి, ఒక్కరికి తెలంగాణ మొత్తం ఇట్లా రైజ్ డింగ్ 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 అంటుందన్నట. ఫుల్ రైజ్ అవుతుందట. ప్రతి ఒక్కరికి ఫలాలు సమానంగా వంచడమే లక్ష్యం. మెరుగైన విద్య భద్రత, ఉత్తమ విద్య, వైద్యం, ఉపాధి, $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం, జీడిపికి రాష్ట్రం నుంచి 10% వాటా అందించడం, రాష్ట్రాన్ని 3 ప్రాంతాలకు విభజించి అభివృద్ధి చేయడం, తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ లో సర్కారు లక్ష్యాలు. వచ్చే నెల 8-9 తేదీలో గ్లోబల్ సమిట్ లో ఆవిష్కరణ. మన ఫ్యూచర్ సిటీ లో ఇవన్నీ ఫ్యూచర్ల గురించి మాట్లాడతారట రేవంత్ అన్న. మరి మీరు కూడా అటెండ్ అయ్యే ప్రయత్నం చేయరి. 3 ట్రిలియన్ ఎకనామీగా మార్చబోతుండు. దాన్ని మనందరం కళ్ళతో చూసి ఈ జన్మ కాదు మళ్ళా జన్మ కన్నా సంతృప్తి పడదాం. అంటే మరి ఇవన్నీ కావాలంటే చాలా పనులు ఉన్నాయి అన్న చేయాలని. ఫస్ట్ ఆరోగ్యాన్ని ఇస్తే చాలు నాయన, నువ్వు ఏం చేసే పని లేదు.